గుడ్ మార్నింగ్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశిలోని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ నా పూజ వచ్చేసరికి ఇట్లా చేసుకున్నాను. చూడండి, లక్ష్మీనారాయణకి వాళ్ళ శుక్రవారం కలిసి వచ్చింది కదా అమ్మవారికి. ఇది అప్పుడు దామోదరుని అట్టనే ఉంచాను. నేను అసలు మార్చను కూడా మార్చలేదు. తీయటం ఎందుకు లేని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఫీల్ గాలి కొండెక్కకుండా ఉండాలని నేను ఇలాంటి లాంతరం తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా నా మార్నింగ్ ఇట్లా తయారైంది. ఇవాళ ఉత్తర ద్వార దర్శనం అనేది మనకి లభిస్తుంది. ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటో నేను గుళ్ళోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఉత్తర ముఖంగా వేంజేపు చేసి ఉంచుతారు. ఉత్తర ద్వారం అంటే ఉత్తర ద్వారం కింద ఉండాలని వెళ్ళి దండం పెట్టుకుని ఉత్తర ద్వారంలోనే వెళ్ళాలని లేదు. అన్ని గుళ్ళల్లోనే ఉండవు, ఆ స్థలం బట్టి ఉంటుంది మనకు కూడా. సో ఇవాళ విశేషం ఏంటంటే గరుడ వాహనంపై సీతారామస్వామి, వేణుగోపాల స్వామి శేషవాహనంపై సీతారాముల వారిని వేంచేపి ఉత్తర ముఖం కింద పెట్టారు. నేను వెళ్ళినప్పుడు గుళ్ళోకి మీకు చూపిస్తాను. అలాగే ఇవాళ మా గుళ్ళో విశేషత వచ్చేసరికి శ్రీమద్ భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు ఉంటాయి. యాక్చువల్గా అయితే గీతా జయంతి రోజు చేస్తారు, కానీ మాకు ఇక్కడ ముక్కోటి రోజు మాత్రమే అలా చదువుతారు. అది మీకు కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాయ్.